హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే చెబుతున్నాను. రేపటి దాకా వెయిట్ చేయటం ఎందుకని. ఎందుకంటే మళ్ళీ రేపు అంతా బిజీగా ఉండి అంతా ఎవరికి వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ నాలాంటి వాడిని ఎవరు చూస్తాడులే అని చెప్పి ఇప్పుడే చెబుతున్నాను. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ప్రాస్పరిటీ రావాలని, హెల్తీగా ఉండాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది గవర్నమెంట్లు చాలా మంచి మంచి పనులు చేశారు. కోర్స్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఉంటాయిగా. అలాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కేంద్ర ప్రభుత్వం మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంట, గవర్నమెంట్ ఫుల్ఫిల్స్ లాంగ్ టర్మ్ పెండింగ్ డిమాండ్స్. ఉత్తరప్రదేశ్ గుడ్ న్యూస్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ది గవర్నమెంట్ హ్యాస్ డిసైడ్ టు బూస్ట్ ది అలవెన్సెస్ ప్రొవైడ్ టు దోస్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏదో అలవెన్సెస్ ఇచ్చారండి. ఒక్కొక్కరికి 680 రూపాయలు పర్చేసింగ్ అలవెన్స్, 1020 రూపీస్ అడిషనల్ అలవెన్స్, రెయిన్ కోట్ లేదు 500 700. సార్ మొత్తానికి డబ్బులు అయితే ఇచ్చారండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తానికి కూడా ఏదో కొద్దిగా అమౌంట్ న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇచ్చింది. అది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేసిన పని. మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మోడీ గవర్నమెంట్ టు స్టార్ట్ సర్వే టు గివ్ 2 crore మోర్ హౌజెస్ టు పూర్. పేదవాళ్ళకి ఇంకొక 2 కోట్ల మందికి పేదలకి ఇల్లులు ఇస్తానని మోడీ గవర్నమెంట్ చెప్పిందనమాట, అనౌన్స్ చేసిందనమాట ఈరోజు. ఇక థాయ్ గవర్నమెంట్ ఉంది. థాయ్ గవర్నమెంట్ ప్రజెంట్స్ న్యూ ఇయర్ గిఫ్ట్ టు థాయ్ పీపుల్. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చారట థాయ్ గవర్నమెంట్ వాళ్ళు. జమ్మూ అండ్ కాశ్మీర్, ఉమర్ అబ్దుల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఏమిచ్చారు, ఫ్రీ గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేశారట జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు. న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇవన్నీ. 100 euros ఈచ్ ఫర్ పెన్షనర్స్ అండ్ చిల్డ్రన్. న్యూ ఇయర్ గిఫ్ట్ ఫ్రమ్ కొసోవో గవర్నమెంట్ పిల్లలకి ఏదో ఇచ్చిందట. 100 euros ఇచ్చిందంట. ప్రతి చిన్నపిల్లడికి 100 euros పంపించారట కొసోవో గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టు ప్రమోట్ 115 IAS ఆఫీసర్స్ అండ్ న్యూ ఇయర్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గిఫ్ట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేవారు గతంలో ఏమి ఇచ్చారు, 2,000 రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని 2,250 2,500 చేశారు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే 2,750 నుంచి 3,000 రూపాయలు చేశారు పెన్షనర్స్కి. మంచి గిఫ్టే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు చంద్రన్న కానుకలు అని ఏదో ఇచ్చేవాళ్ళు, చంద్రన్న కానుకలు అవన్నీ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఏం కనపడలేదు. ఇప్పుడైతే ఒక గిఫ్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, అర్ధరాత్రి 1 గంట వరకు మీరు మద్యం తాగొచ్చని పర్మిషన్ ఇచ్చారు. అదే ఇప్పుడు న్యూ ఇయర్ గిఫ్ట్. చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే, చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ పంపించారు. మద్యం అవుట్లెట్స్ మొత్తం కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మీరు మద్యం అమ్ముకోవచ్చు. తాగండి, ఎంజాయ్ చేయండి. దట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ మధ్యాంధ్రప్రదేశ్. హ్యాపీ న్యూ ఇయర్.